ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 1వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల దారుణ నిజాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే ఏ స్త్రీ వల్ల ఎటువంటి నిజాన్ని మీరు తెలుసుకుంటారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు కన్యా రాశి వ్యక్తులకు కనిపించబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. ఇక కన్యా రాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక వీరు అనేది మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్యసాధనైనా కూడా చేస్తారు. అలాగే ఇక కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారు నిరంతరం శ్రమిస్తూ అనేక విజయాలను సాధిస్తారు. యవ్వన ప్రయాణంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని మీరు చిన్న వయస్సు నుండి అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావాన్ని ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతిపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం మార్చి 1వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల దారుణమైన నిజాన్ని అయితే మీరు తెలుసుకుంటారు. మీ దగ్గర చాలా కాలంగా వారు దాచిపెట్టినటువంటి ఒక నిజం ఈరోజు బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఆప్తులకు, మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఏదైనా ఒక నిజాన్ని చాలా కాలంగా వారు మీ దగ్గర దాచి ఉంచారు. అటువంటి నిజం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ, అది మీ తోపు పుట్టవు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే వారి వల్ల తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ నిజాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక, కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాలలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార జీవితం గురించి మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుబోతున్నారు. మీ గురించి, కెరియర్ గురించి మీరు అనేది ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవనే అంశాన్ని మీరు గమనించాలి. వ్యాపారస్తులకి చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గొడవ కాస్త మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పాలు చేస్తుంది. మీరు మానసికంగా కృంగుదలకి లోనైనటువంటి పరిస్థితులకి ఈరోజు దినఫలాల ప్రకారం వారి వల్ల చూడబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మీరు ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలుకవులు నేర్చుకునే ఒక సదావకాశం కూడా మీ యొక్క ముందుకు రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైనా సరే ఈరోజు చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులకి ఒక ఫలితం అయితే మీకు దక్కబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించింది ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల్లో ఇక కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో అప్డేట్ న్యూస్ ఒక పరంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ రావడం లేదని అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఒకరితో మీకు ఇదివరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే గనక మీరు ఖచ్చితంగా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. మీకున్నటువంటి విభేదాల నుండి మీరు బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది. అలాగే ఇక కన్యా రాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి మీకు మీ ఉద్యోగ జీవితానికి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్య నుండి బయటపడే మార్గం ఈరోజు దినఫలాల ప్రకారం ఆశవయ్య మీకు చూపించబోతున్నాడు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.